నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ. కుల వ్యవస్థ పోతుందన్న నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే మా ఊర్లో ఇప్పుడు అన్న చెప్పినట్టుగా సేమ్ మా మరిది కూడా గమనంలో అమ్మాయిని చేసుకుంటే ఆయనను 10 ఏళ్ల వరకు ఆయనను ఏం చేయలేకపోయారు. 10వ సంవత్సరం కూడా పిల్లలు కాకుండా ఆమెకు చేసి ఆయనను బయటికి తీసుకువెళ్ళి మందు పోసుకుంటూ విషం కలిపి చంపేసారు. కాబట్టి ఈ కుల వ్యవస్థ మాట్లాడే ముందు ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం చెప్పాలంటే సమాజం మనం ఇక్కడ మాట్లాడుకునే దాన్ని బట్టి బయటకు వెళ్ళి ఒక రోడ్ల మీద ఆ కుల వ్యవస్థ కోసం చంపేటోళ్ళని మాత్రం ఒక విధానంగా తీసుకొని మాట్లాడి వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలంటే వాళ్ళు ఏ కుటుంబం అయితే నష్టపోయారో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముందు పెట్టి మనం మాట్లాడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఏంటంటే ఆ కుటుంబంలో ఎంత శోభస్కరం ఉంటుందంటే ఆ కుటుంబంలో ఒకటే కొడుకు కావచ్చు, ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది కదా. కాబట్టి ఆ ప్రేమించే అమ్మాయికి ముందు తెలిసి ఉండాలి, సరే మేము ఇంట్లోకి వెళ్తే బాగుంటామా అనేది ఆ కుటుంబానికి, సరే మా చెల్లైతే మంచిగా బతుంది కదని వాళ్ళ కుటుంబానికి తెలిసేలాగా మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకున్నాక వారికి మాట్లాడి చంపే విధానంగా రాకుండా మనం మనకు తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చంపకుండా ఆపాలని నా అభిప్రాయము. నాకు మాట్లాడడానికి వస్తలేదు. మీకు ధన్యవాదాలు.